ఒక ఆటం, ఒక అణువు ప్రామాణికమైనటువంటి అణువు మిమ్మల్ని కూడా అది ప్రకంపంప చేయలేదు అని చెబుతున్నారు. అంటే దివ్య జీవనం ఏదైతే జీవిస్తున్నామో అది అంత శక్తివంతమైంది. అదే అణుబాంబు కంటే కూడా శక్తివంతమైంది. ఆ దివ్య జీవనం మనం ఏమి కూడా చేయలేదు, మనకి భద్రతగా ఉంటుంది మనం ఆ విధంగా జీవించినట్లయితే. దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎనీ వన్ టు డిస్పైర్. ఏ ఒక్కళ్ళు కూడా నిరాశ చెందవలసిన అవసరం లేదు. ద గ్రేటెస్ట్ ఆఫ్ సిన్నర్స్ యాజ్ వెల్ యాజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ సైంట్స్ హ్యాస్ ద సేమ్ అన్ఫెయిలింగ్ డివైన్ ఎస్యూరెన్స్. అలాగే పాపాత్ముల్లో అత్యున్నతులు, అలాగే పుణ్యాత్ముల్లో అత్యున్నతులు ఎవరైనా కూడా హ్యాస్ ద సేమ్ అన్ఫెయిలింగ్ డివైన్ ఎస్యూరెన్స్. వాళ్ళందరికీ కూడా చెక్కు చెదరనటువంటి విశ్వాసాన్ని, వాళ్ళ వైఫల్యం కానటువంటి చెక్కు చెదరనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు అని చెప్పి దివ్య జీవనం అనే టాపిక్ గురించి బాబా ఆ విధంగా తెలియజేశారండి. అంటే మనం దివ్య జీవనం గడుపుతున్నామా లేదా, గడపడానికి ఆసక్తులుగా ఉన్నామా లేదా అంటే మనం ఈ భౌతికత్వాన్ని, ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా ఉంటూ ఈ మాయను మాయగా చూడగలిగి భగవద్ జీవితాన్ని గడిపినప్పుడు అది దివ్య జీవనం మనకి సాధ్యం అవుతుంది. అంటే భగవదానుభూతి పొందకపోయినా ఆ దివ్య జీవనంలో ఆయన వైపుకు తిరిగి ఆయన పట్ల మనం పూర్తి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనకి ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి కష్టాలు కూడా మనం ఏమి చేయలేవు. మనం వాటిని ఎదిరించి భగవంతుడి కోసం మన ప్రయాణం సాగించవచ్చు. తర్వాత హౌ డస్ వన్ వర్క్ ఫర్ బాబా. మరి ఒక వ్యక్తి ఉన్నాడంటే బాబా కోసం ఏ విధంగా పనిచేయాలి చెప్తున్నారు. వర్క్ అండర్టేక్స్ విత్ ఆనెస్ట్ ఇంటెంట్ అండ్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ బాబాస్ వర్క్ అండ్ దోస్ హూ డూ దిస్ ఆర్ ఆల్వేస్ హిజ్. నువ్వు చేపట్టినటువంటి పని ఏదైతే ఉందో అది నిజాయితీ అంటే హృదయపూర్వకంగా, హృదయాంతరాల్లోంచి నువ్వు నిజాయితీగా పనిచేయాలి. అండ్ లవ్ ఫర్ గాడ్, భగవంతుని పట్ల ప్రేమ నిజాయితీతోటి నువ్వు ఏ పని చేసినా ఆ పని ఉన్నట్లయితే అది బాబా పని. బాబా పని అని ప్రత్యేకం ఉండదు. నువ్వు నీ భౌతిక జీవనంలో నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆయన్ని ప్రతిక్షేపించుకోవచ్చు. ఏ విధంగా ఉంటే మనం ఆ పని నిజాయితీగా చేపట్టాలి, భగవత్ ప్రేమతోటి చేపట్టాలి. అండ్ దోస్ హూ డూ దిస్ ఆర్ ఆల్వేస్ హిజ్. ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళందరూ కూడా ఆయన వారే అంటే బాబా వాళ్ళే. బాబా వారే అవుతారు, బాబాకి చెందిన వాళ్ళు అవుతారు. బాబా పని అవుతుంది కాబట్టి బాబాకి చెందిన వాళ్ళే అవుతారు వాళ్ళంతా. But the greatest work one can do for Baba is to live the life of love, humility, sincerity, and selfless service, in which there is no trace of hypocrisy. అయితే నువ్వు చేపట్టే గొప్ప పని ఏదైతే ఉందో కెన్ డూ ఫర్ బాబా, బాబా కోసం చేయాలి. ఈజ్ టు లివ్ ఫర్ లైఫ్ ఆఫ్ లవ్, ఈ ప్రేమ జీవనాన్ని నువ్వు జీవించాలి. హ్యూమిలిటీ, నమ్రతతోటి, సిన్సియారిటీ, నిజాయితీతోటి, అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థ సేవతోటి. నిస్వార్థ సేవ అంటే ఆ నిస్వార్థ సేవతో మనం చేసినప్పుడు ఆ నమ్రతతోటి ఆ ప్రేమ జీవనాన్ని మనం జీవించి చూపించినప్పుడు అప్పుడు బాబా అది గొప్ప బాబా పని అవుతుంది. ఇన్ విచ్ దేర్ ఈజ్ నో ట్రేస్ ఆఫ్ హిపోక్రసీ. ఇలా చేసినా కూడా అలా చేస్తున్నా నేను అనేటువంటి లేశ మాత్రం ఆ నేను అనే ఆ అహంభావం, ఆ నేను అనేటువంటి ఆ అభిప్రాయం నీకు కలిగిందంటే అది హిపోక్రసీ, నీకు కపటం అవుతుంది. నేను చేస్తున్నాను అనేటువంటి భావం లేకుండా చేయాలి, నిజాయితీగా నిస్వార్థ సేవ నిజాయితీగా చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే అది అలా చేసిన పని ఏమాత్రం కూడా కపటం ఉండదు. లేదంటే నేను చేస్తున్నా అనే భావం వచ్చిందంటే అది కపటం అవుతుంది. బాబాస్ లవ్ ఈజ్ ఫర్ ఆల్. బాబా ప్రేమ అందరి కోసం ఉంది. అండ్ ఫర్ ఈచ్ ఆఫ్ హిజ్ లవర్స్ టు హెల్ప్ అదర్స్ నో దిస్ హిజ్ ఆర్ హెర్ ఓన్ లైఫ్ మస్ట్ బి ఏ radiating example of love, so that it may become the instrument to spread Baba's love and the truths of reality. ఇంకో గొప్ప విషయం చెబుతున్నారు బాబా. అదేమిటంటే
బాబా ప్రేమ అందరి కోసం ఉంది. అండ్ లవ్ ఫర్ ఈచ్ ఆఫ్ హిజ్ లవర్స్, ఆయనకు ప్రేమికులు ప్రతి ఒక్కరు కూడా ప్రేమించాలి. టు హెల్ప్ అదర్స్, ఇతరులకు సహాయం చేయాలి. నో దిస్, ఈ విషయం తెలుసుకుని ఇతరులకు సహాయం చేయాలి. హిజ్ ఆర్ హెర్, అతడు కానీ ఆమె కానీ. ఓన్ లైఫ్ మస్ట్ బి ఏ రేడియేటింగ్ ఎగ్జాంపుల్, వాళ్ళ జీవితమే ఒక ప్రకాశవంతంగా ప్రసరించాలి. ఒక ప్రకాశవంతంగా వాళ్ళ జీవితం జీవించాలి. ఎగ్జాంపుల్ ఆఫ్ లవ్, ప్రేమకి ఉదాహరణగా వాళ్ళు జీవించాలి. సో దట్ ఇట్ మే బికమ్ ద ఇన్స్ట్రుమెంట్ టు స్ప్రెడ్ బాబాస్ లవ్ అండ్ ద ట్రూత్ ఆఫ్ రియాలిటీ. ఆ దివ్య సత్యం యొక్క ఆ సత్యత్వం, ఆ ప్రేమ, బాబా యొక్క ప్రేమ ఏది ఉందో దానికి నువ్వు ఒక పనిముట్టు అయిపోతావు. ఇన్స్ట్రుమెంట్ టు స్ప్రెడ్, ఆయన యొక్క సత్య ప్రేమ సందేశాలు, ఆ దివ్యత్వాన్ని, ఆ సత్యని, ఆ ప్రేమని, ఆ సత్య ప్రేమ సందేశాలు నువ్వు వ్యాప్తి చేయడం కోసం నువ్వు ఒక పనిముట్టుగా ఆయనకి తయారవుతావు. సచ్ ఏ లైఫ్ అండ్ సచ్ ఏ లవ్ ఆర్ వైటల్ అండ్ క్యారీ ది హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ బిహైండ్ ఎవరీ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈస్ ది ఆల్ పెర్వేడింగ్ ఫోర్స్ ఆఫ్ ట్రూత్. మరి ఆ విధమైనటువంటి పని ఏదైతే ఉందో ఆ జీవితంలో, సచ్ ఏ లైఫ్ అండ్ సచ్ ఏ లవ్, ఆ విధమైన జీవితం, ఆ విధమైన ప్రేమ ఆర్ వైటల్ అండ్ క్యారీ ద హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ. మరి అలాంటి జీవితం జీవించాలంటే మామూలు విషయం కాదు. అది ప్రధానంగా అత్యున్నతమైన బాధ్యతాయుతంగా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ చాలా బాధ్యతాయుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను నాది అనేటువంటి భావం లేకుండా చేయాలి. అది భగవంతుడు పని కాబట్టి నిజాయితీగా చేయాలి. దానికి ఎగ్జాంపుల్ మన ఋషి గారే. ఆయన ఏ పని చెప్పినా కూడా ఎంత బాధ్యతాయుతంగా చేసేవారు. ఎలాంటి పరిస్థితులైనా సరే అది అవుతుందా కాదా అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టేసేవారు. అది మనలో అవుతుందా అవదా అని కాదు. అవతారుడు, యుగానికి అవతార పురుషుడు అనేటువంటి త్రికాల శుద్ధితోటి, పూర్తి నమ్మకంతో, ముమ్మూర్తుల ఆయన భగవంతుడే అనేటువంటి విశ్వాసంతో ఆయన ముందుకు వెళ్ళేవారు. లేకపోతే ఏమిటి, నడి రోడ్డు మీద అక్కడ ఉండి ఇక్కడ నేను ఏకాంతవాసం కొంచెం ఒక గంట గడపాలి నేను అని చెప్పేసి అక్కడ బ్యాంక్ ఉంది, బ్యాంకులోకి వెళ్ళి అక్కడ అడగండి, ఆ బ్యాంకులో ఇస్తారేమో ఒక గంట నేను ఏకాంతవాసం చేయడానికంటే, అది బ్యాంక్, అది పబ్లిక్ అంతా వస్తారు, పబ్లిక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అలాంటి బ్యాంకులోకి వెళ్ళి మేనేజర్ని అడిగి ఎలాంటి ఏకాంతవాసానికి ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ బయటకు వెళ్ళిపోవాలి. బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా బయటకు వెళ్ళిపోవాలి, ఎవరు ఉండకూడదు, మెహర్ బాబా ఒక్కళ్ళే ఉండాలి, ఒక గంట సేపు ఏకాంతవాసం చేయాలి అక్కడ. ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు మనం ఊహ అందుతుందా ఈ విషయం? బ్యాంక్ ఎంప్లాయీస్ ఎందుకు వెళ్ళిపోతారు బయటికి? ఈయన ఏకాంతవాసం, ఈయన ఎవరో చెప్పకూడదు, మళ్ళీ మా అన్నగారని చెప్పాలి అక్కడ. ఈయన పేరు చెప్పకూడదు, ఈయన స్టేటస్ చెప్పకూడదు. మరి అదేమిటి బాబా అలా అలా వెళ్తారు అంటారు, ఎవరైనా అడుగుతారు అలాంటి పరిస్థితుల్లో బాబాని. కానీ అడగలేదే, ఆ విషయం అడగలేదు రిచ్గా. వెళ్ళిపోయి మేనేజర్ని కలిసారు అంతే. ఎందుకంటే ఆయన వెళ్ళమన్నారు, వెళ్తున్నాను, ఆయన చేయమన్నారు. అది అంత నిర్లిప్తంగా నేను నాది అనే భావం లేకుండా బాబా చెప్పారు, మనం చెయ్యాలి అంతే. అది నిజాయితీ. ఆ నిజాయితీలో అంత ప్రధానాంశం ఆయన చెప్పారు అంటే అది రెస్పాన్సిబిలిటీ అనమాట, బాధ్యత, హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. సచ్ ఏ లవ్ ఆర్ వైటల్ అండ్ క్యారీ ది హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ. అది ఎంతో అత్యున్నతం ఏంటంటే బాధ్యతని మోస్తుంది. ఆ బాధ్యతతోటి ఆ పని చేయాలి, ఆయన చెప్పిన పని. ఎందుకు ఏమిటి అనకుండా. అందుకని ఎన్నో అగచాట్లు పడ్డారు, బావుకలతోనే ఎన్ని 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 ఇబ్బందులు పడ్డారు. ఆయన ఏ పని చెప్తా చేసి లైట్ ముందేసావు, ముందు మంచినీళ్ళు పట్టరాలేదు, మంచినీళ్ళు పట్టుకొస్తా, మంచినీళ్ళు ముందు పట్టుకొచ్చావు, లైట్ వేయలేదు, ఇలా సతాయం చేశారు. అదే గేరాన్ని భోజనం చేయమని కూర్చోమని చెప్పేసి ఆయన కూర్చుని నోట్లో పొద్దు పెట్టుకునేసరికి నేను వెళ్ళి ఆ పని చేసిరా, నాకు మంచినీళ్ళు తీసుకురా. ఆయన తినలేదు, 2 మెతుకులు ముట్టించేసుకున్నా భోజనం అయిపోయిందన్న. ఆయన భోజనం ఇంకా కూర్చోలేదు. అది గేరణిగా నా భోజనం అయిపోయింది, మంచినీళ్ళు పట్టరా అంటే మంచినీళ్ళు పట్టుకొచ్చాను. నేను టాబ్లెట్ వేసుకొని టాబ్లెట్ పట్టరంటే సరిగ్గా అన్నం అన్నం తిను అనేవారు. మళ్ళీ ఆయన చెప్పారు కూర్చొని అన్నం తిన్నా కూర్చుంటే మళ్ళీ టాబ్లెట్ పట్టరా అనేవారు. టాబ్లెట్ పట్టేసి మళ్ళీ ఏమో ఇంకో పని చెప్పారు. ఆ పని చేసి వచ్చి ఇంకేమైనా పని చెప్తారని ఎదురు చూస్తుంటే, ఎందుకు అలా ఎదురు చూస్తున్నా, అన్నం తిను అనేవారు.
ఎదురు చూస్తుంటాను. మళ్ళీ అనంతలాగే ఉద్యుక్తులై కూర్చుని ఆనంద్ నోటి దగ్గరికి కిందకి పేపర్ పట్టరా ఏమిటిది? ఆయన తినేసేవారు కాదు. అంటే అంత ఇదిగా వాళ్ళు ఒబీడియంట్ గా ఎలా ఉన్నారు మరి రాజకీయాలని కానీ మరి వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత అండి, మన జీవితాలు ఎంత, మన బతుకులు ఎంత, బాబాని ఏ విధంగా మనం ఆరాధిస్తున్నాం చెప్పండి. రోజు 4 పాటలు పాడుకుని వెళ్ళిపోవడం కాదు. మన జీవితంలో ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అలాంటి విషయాలే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. అంటే చెప్తున్నా, సచ్ ఏ లవ్ అండ్ వైటల్ అండ్ క్యారీ ది హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ, అత్యున్నతమైన బాధ్యత దాన్ని తీసుకెళ్ళాలి. ఫర్ బిహైండ్ ఎవ్రీ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈజ్ ద ఆల్ పెర్వేడింగ్ ఫోర్స్ ఆఫ్ ట్రూత్. ఆ దివ్య సత్యం యొక్క శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా వ్యాపకత్వం అయిపోయి ఆ ఆలోచన కానీ, ఆ మాట కానీ, ఆ పని కానీ ప్రతి ఒక్కటి దాని వెనకాల ఆ దివ్య సత్యం వ్యాపకత్వం అయిపోయింది అని చెప్తున్నారు. అంత మనకు వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని ఎంత జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సి వస్తుందో దీన్ని బట్టి చూసుకోండి. అది రెస్పాన్సిబిలిటీ అంటే. మనకి ఏ విధమైన సంస్కారాలు పడకుండా ఉన్న సంస్కారం ఖర్చు అయ్యేటట్టుగా చేసే విధానం ఈ ప్రేమ విధానం. మేయర్ బాబా వచ్చింది అందుకు. ఇది గ్రహించుకోవాలి. మనకున్న సంస్కారాలు ఖర్చు అవ్వాలి, కొత్త సంస్కారాలు రాకూడదు. ఆ విధంగా చేయాలంటే ఈ విధంగానే జీవించాలి మరి, ఇంక వేరే మార్గం లేదు. ఎవరీ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈస్ ద ఆల్ పెర్వేడింగ్ ఫోర్స్ ఆఫ్ ట్రూత్. దివ్య సత్యం యొక్క శక్తి ఏదైతే ఉందో సర్వవ్యాపకత్వం ఉంది కాబట్టి ప్రతి ఆలోచన, మాట, చేతల్లో కూడా దాని వెనకాల ఉండేటువంటి బాధ్యత ఏంటంటే అది చేస్తేనే ఆ దివ్య సత్యం జీవనం అవుతుంది. అది దివ్య సత్య జీవనం అంటే. టు కల్టివేట్ discipline in one's self requires self-determination and honest effort in one desires to tread knowingly and consciously the path of love. మరి మనం ఏం అలవరుచుకోవాలి అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. ఒక వ్యక్తి ఒక తన స్వీయ క్రమశిక్షణ కావాలి. అది రిక్వైర్స్ సెల్ఫ్ డిటర్మినేషన్. అది నువ్వు స్వయంగా నిర్ణయం తీసుకోవాలి. అండ్ ఆనెస్ట్ ఎఫర్ట్ వన్ డిజైర్స్ టు ట్రెడ్ నోయింగ్ అండ్ కాన్షియస్లీ ద పాత్ ఆఫ్ లవ్. ఆ దివ్య ప్రేమ, ఆ ప్రేమ మార్గం ఏదైతే ఉందో దాని యొక్క చైతన్యం అది అడుగడుగున సీరియస్ టు ట్రెడ్ నోయింగ్లీ, ప్రతి అడుగులోనూ కూడా తెలుసుకుని అడుగడుగునా కూడా అది విస్మరించకుండా, ఆ భావాన్ని విస్మరించకుండా నిజాయితీగా నీకు నువ్వు నిర్ణయం తీసుకుని ఆ క్రమశిక్షణని నువ్వు అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ద డిసిప్లిన్ మే అట్ ఫస్ట్ ఎపియర్ డ్రై యాజ్ డస్ట్. ఆ క్రమశిక్షణ మొదట్లో ఎలా అనిపిస్తుందిట? నిస్సారంగా అనిపిస్తుంది, బూడిద ఏమీ లేదు అనిపిస్తుంది ఆ క్రమశిక్షణ. బట్ విత్ perseverance it will automatically blossom and be transmitted into the very life of the lover. అంత దీంట్లో ఒక ప్రక్రియ, గొప్ప ప్రక్రియ చెప్పారు ఇక్కడ. బట్ విత్ ప్రెజర్వరెన్స్, పట్టుదలతోటి, ఇట్ విల్ ఆటోమేటికల్లీ బ్లోజమ్, దాని అంతా అదే వికసిస్తుందిట. అండ్ బి ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ది వెరీ లైఫ్ ఆఫ్ ది లవర్. ఆ ప్రేమ యొక్క తన జీవితమే ఒక మార్పును తీసుకొస్తుంది, జీవితంలో మార్పు వస్తుంది. ఆ విధమైనటువంటి ఆ పట్టుదలతోటి నువ్వు ఆ క్రమశిక్షణను అలవాటుకుని ఆ విధంగా జీవించినట్టే ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది. వాళ్ళు యోగులండి. మనం చేయించేసామంటే ఏమంటే సన్యసించేశారు. ఆయన సన్యసించేశారంటే నిజంగా సన్యసించడం కాదు. కాషాయ బట్టలు పట్టుకుని వెళ్ళిపోయి ఏదో అడవిలోకి వెళ్ళిపోయి అది సన్యసించడం కాదు. ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఈ కష్టాలన్నీ కూడా ఎదుర్కొంటూ మనం ఏ విధమైనటువంటి తామరాకు మీద నీటి బిందువు ఏ విధంగా అంటదో అలాగే ఈ ప్రపంచాన్ని మనం అంటకుండా జీవిస్తూ ఉన్నప్పుడు అది నిజమైనటువంటి వైరాగ్యం ఉంటుంది. ఆ వైరాగ్య జీవనం అలవర్చుకోవాలి. అలాంటి వైరాగ్య జీవనం వస్తుంది. అది ముందు చాలా డ్రై, ఏమీ లేదు, శుద్ధ శూన్యంగానే కనిపిస్తుంది, శుద్ధ బూడిలా కనిపిస్తుంది. కానీ తర్వాత అది వికసిస్తుంది, జీవితం వికసిస్తుంది. మరి వాళ్ళందరి జీవితాలు అలాగే వికసించాయి. అలాగే మరి రుచి గారు అలా జీవించారు కాబట్టి ఇంకొకటే జన్మ ఉందన్నారు. 84 లక్షల జన్మలు ఒక జన్మలోకి వచ్చేసినాయి. ఎంత రెడ్యూస్ అయిపోయి మరి అది కాంపిటీషన్. అది మనం కాంపిటీషన్ టెస్టులు రాస్తారు అందరూ కూడా ఎగ్జామ్స్ కి.
జేఈ మెయిన్స్ ఇవి అవి రాస్తున్నారు కదా, అలాగే కాంపిటీషన్, దీంట్లో కూడా కాంపిటీషన్ టెస్ట్. టు హెల్ప్ అదర్స్ త్రూ వన్స్ ఓన్ ఎగ్జాంపుల్ వన్ మస్ట్ గెట్ నాట్ ఓన్లీ థరోలీ డ్రెంచ్డ్ బట్ డ్రౌన్డ్ ఇన్ లవ్. ఇతరులకు సహాయం చేయడం కోసం ఒక వ్యక్తి ఒక ఉదాహరణగా ఉంటూ వన్ మస్ట్ గెట్ నాట్ ఓన్లీ థరోలీ డ్రెంచ్డ్, వారు పూర్తిగా తడిసి ముద్దయిపోవడం కాదు, ఆ ప్రేమలో మునిగిపోవాలట. యాజ్ ఏ ప్రిల్యూడ్ వన్ షుడ్ attempt to create a balance between the thoughts of the mind and the feelings of the heart. ఇక్కడ ఎంత మంచి విషయం చెప్పారండి. యాజ్ ఏ ప్రిల్యూడ్, ఒక పీఠిగా, పీఠిక అంటే ఏమిటి, ఒక సారాంశం అంతా అక్కడ ఒక బుక్కి ముందు పీఠిగా ఉంటుంది, ప్రిల్యూడ్ ఇస్తారు, అలాగనమాట. ఆ పీఠికలో మొత్తం బుక్ యొక్క సారాంశం రాస్తారు. అలాగే ఇది కూడా ప్రిల్యూడ్ వన్ షుడ్ అటెంప్ట్ టు క్రియేట్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ది థాట్స్ ఆఫ్ ది మైండ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది హార్ట్. నీ మనసు ఆలోచించే ఆలోచనలకి, అలాగే హృదయ భావనలకి, హృదయానుభవాలు ఉన్నాయి, హృదయ భావనలు కూడా అనుకోండి, ఫీలింగ్స్ అంటే హృదయానుభవాలు. ఈ మనసు, నీ మనసు యొక్క ఆలోచనలు ఈ హృదయానుభవాలకి మధ్యలో ఉండేటువంటి ఆ సమతుల్యత ఏదైతే ఉందో దాన్ని అటెంప్ట్ టు క్రియేట్, వాటిని సృజనాత్మకంగా చేస్తుంది. అది అంటే హృదయము మనసుకి రెండింటి కూడా సమతుల్యత ఏర్పడుతుంది అనమాట. మైండ్ హవెవర్ వర్క్ మచ్ ఫాస్టర్. ఏదేమైనా కూడా మనసు చాలా వేగంగానే పనిచేస్తుంది. త్రూ థాట్స్ ఆర్ లైక్ లైట్నింగ్, ఫస్ట్ దేర్ ఈస్ ద ఫ్లాష్ అండ్ లాటర్ ది సౌండ్ ఆఫ్ ది థండర్. ముందు ఆలోచనలు ఎలా వస్తాయి, ముందు వర్షం కురిసే ముందు ఏమొస్తుంది, మెరుపులు వస్తాయి. ఆ మెరుపులు కాంతి ముందు కనిపిస్తుంది మనకి, కాంతి మెరుపులు కనిపిస్తాయి, తర్వాత ఉరుములు శబ్దం వినిపిస్తుంది, అలాగనమాట. ద థాట్స్ ఆర్ లైక్ లైట్నింగ్, ఈ ఆలోచనలన్నీ కూడా మెరుపులు లాంటివి. ఫస్ట్ దేర్ ఈస్ ద ఫ్లాష్, ముందు వెలుగు వస్తుంది, అండ్ లాటర్ ది సౌండ్ ఆఫ్ థండర్, తర్వాత ఉరుము యొక్క శబ్దం వినబడుతుంది. ఫర్ అన్ ఈక్విలిబ్రియం టు బి రీచ్డ్ ద మైండ్, ఆ సమతుల్యత మనసును చేరడం కోసం, విచ్ ఈస్ ద సీట్ ఆఫ్ డిజైర్స్. అది ఏమిటి, మనసు అంటే ఏమిటి, నీ కోరికలకి స్థానం, కోరికల మూలస్థానమే అదే మనసు అంటే, కోరికల మూలస్థానం. అది మస్ట్ బి మేడ్ టు ఫంక్షన్ మోర్ స్లోలీ ఇన్ ఆర్డర్ టు కీప్ పేస్ విత్ ది హార్ట్. అది మొట్టమొదటి పనిచేస్తుంది, స్లోగా పనిచేస్తుంది. మస్ట్ బి మేడ్ టు ఫంక్షన్ మోర్ స్లోలీ, దాన్ని బాగా ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో, విచ్ ది సీట్ ఆఫ్ డిజైర్స్, కోరికలకి మూలం అదే కాబట్టి మస్ట్ బి మేడ్ టు ఫంక్షన్ మోర్ స్లోలీ, అది చాలా నెమ్మదిగా ముందు పనిచేసి, ఇన్ ఆర్డర్ టు కీప్ పేస్, తర్వాత ఆ దూరాన్ని ఉంచడం కోసం, విత్ ది హార్ట్, హృదయంతో అది ఆ దూరాన్ని సమతుల్యం చేయాలి. అండ్ నో అమౌంట్ ఆఫ్ సైలెన్స్ ఆర్ ఫాస్టింగ్ కెన్ అకాంప్లిష్ దిస్. నువ్వు ఉపవాసాలు ఉంటాను, మౌనం పాటిస్తాను, లేదా నాకు సోమవారం మౌనం ఇష్టం అండి, నేను ప్రతి మంగళవారం మౌనం ఉంటాం అంటున్నారు, కొంతమంది చేస్తున్నారు కూడా. శుక్రవారం మాట్లాడండి వారు అంటున్నారు మేరబాబడి. ఆ ఉపవాసాలు, మౌనాలు ఇవన్నీ కూడా అవేమీ కావు, అవి నో అమౌంట్ ఆఫ్ సైలెన్స్, ఫాస్టింగ్ సైలెన్స్ ఆర్ నాట్. హలో, తర్వాత మాట్లాడతాండి, నేను కాల్లో ఉన్నాను. Thoughts are like light, which the seat of desires must be made to function more slowly in order to keep pace with the heart. అది హృదయంతో మనం దాన్ని, ఆ సమతుల్యతని పాటించేట్టుగా, దూరాన్ని స్లోగా పనిచేసే మనసుకి హృదయంకి మధ్యలో ఉండేటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయాలి. అండ్ నో అమౌంట్ ఆఫ్ సైలెన్స్ ఆర్ ఫాస్టింగ్ కెన్ అకాంప్లిష్ దిస్. అందుకని మీరు మౌనం పాటించి ఉపవాసాలు ఉన్నట్లయితే అది ఎంత మాత్రం కూడా ఇది మీ కోరిక అది నెరవేర్చలేదు, అంటే మీ పని కాదు. అక్కడ మీ హృదయానికిను మనసుకిను సమతుల్యత చేకూర్చడానికి మీరు భౌతికంగా ఉపవాసాలు నుండి మౌనంగా ఉంటే అక్కడ పని నెరవేరదు. ఇఫ్ ది ఇండివిజువల్ డిజైర్స్ అండ్
enforcement of equilibrium in the truth direction, a consistent acceleration of feeling should be made so that feelings supersede thoughts. That is, the heart supersede the mind. If the individual desires the enforcement of equilibrium, ఈ సమతుల్యత ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కోరికలు, ఇఫ్ ది ఇండివిజువల్ డిజైర్స్, వ్యక్తిగతమైన కోరికలు ఏవైతే ఉన్నాయో, ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటే ఆ రెండింటికి సమతుల్యత ఏదైతే ఉందో దాన్ని నువ్వు బలపరచాలి. ఆఫ్ ఫీలింగ్స్ షుడ్ బి మేడ్ సో దట్ ఫీలింగ్స్ సూపర్సీడ్ థాట్స్. అప్పుడు ఏమవుతుంది, మీ భావాలు ఏవైతే ఉన్నాయో అది మీ ఆలోచనలు అధిగమిస్తుంది, అంటే ఆ ఆలోచనలు అది మార్చేస్తుంది మీ భావాలు. దట్ ఈస్ ది హార్ట్ సూపర్సీడ్ ది మైండ్. అప్పుడు ఏమవుతుంది, హృదయంలో మార్పు వస్తుంది. అంటే ఈ హృదయం అధిగమించి మనసు యొక్క ఆలోచనలు తగ్గిపోతాయి. హృదయం ఎప్పుడైతే అధిగమించిందో మనసును హృదయం అధిగమించాలి. హృదయాన్ని మనసు అధిగమించకూడదు. హృదయాన్ని మనసు అధిగమించినట్లయితే మన ప్రాపంచిక జీవితమే మంది. ఈ కోరికలే అన్ని కూడా కోరికలే. మనసు అంటే ఏమిటి, కోరికలు స్థానం అని చెప్పారు కదా. ఆ కోరికలు అంటే ప్రాపంచపరంగా జీవిస్తున్నాం అంతే. ఇప్పుడు మన పని అదే. మనసు హృదయాన్ని అధిగమించింది కాబట్టి ప్రాపంచపరంగా జీవిస్తున్నాం. నిజంగా హృదయమే కనుక అధిగమించినట్లయితే మనసు కోరికలు మనం పట్టించుకోం, మనసు ఏం చెప్పినా వినం. మనం హృదయంతో మనం జీవిస్తాం. టు అచీవ్ దిస్ ద ఓన్లీ ఎఫెక్టివ్ ఫ్యూయల్ ఈజ్ లవ్. దీన్ని చేరుకోవాలంటే ఆ ప్రేమ అనేటువంటి ఇంధనం ఏదైతే ఉందో అది ప్రభావితం చేయాలి. ప్రేమ అనేటువంటి ఇంధనంతో ఇది మనం చేరుకోగలుగుతాము. అన్అడల్టరేటెడ్ లవ్, అది కల్తీ లేనటువంటి ప్రేమ. అన్లెస్ వన్ లెర్న్స్ టు లవ్ in its true sense, the one cannot cross the hurdle of the mind. మీరు ఈ ప్రేమ అనేటువంటి నిజమైనటువంటి భావం, టు లవ్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్, నిజమైనటువంటి భావంలో ఈ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మీరు అరికట్టుకుపోయినట్లయితే ఆ మనసుని వన్ కెనాట్ క్రాస్ ది హర్డిల్ ఆఫ్ ది మైండ్, ఈ మనసు యొక్క ఆ కష్టం నుంచి మీరు గట్టెక్కలేరు. ఈ మనసు అనేటువంటి కష్టం నుంచి మీరు బయటకు ఎక్కలేరు. అంటే ఈ మనసుకి మీరు లొంగిపోతారు అన్నమాట. ఈ మనసు అది మనకి హర్డిల్గా, ఒక ఆటంకంగా ఏర్పడుతుంది. అండ్ ఫర్ వన్ టు అండర్స్టాండ్ లవ్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్, ద ఓన్లీ recourse is to dedicate oneself to the Lord of love and to hold fast under all circumstances. ఇప్పుడు అండ్ ఫర్ వన్ టు అండర్స్టాండ్ లవ్, ఎవరైనా ప్రేమను అవగాహన చేసుకుంటే ఈ నిజమైనటువంటి భావంతో ద ఓన్లీ రికోర్స్, అది నిజమైనటువంటి నిజంగా ఆశ్రయించడం. టు డెడికేట్ వన్స్ సెల్ఫ్, వారి యొక్క తనకు తానుగా పూర్తిగా త్యాగం చేసేస్తారు టు ద లార్డ్. ఆ భగవంతుని కనుక మీరు ఆశ్రయించినట్లయితే మీరు పూర్తిగా త్యాగం చేస్తారు ఆఫ్ లవ్. ఆ ప్రేమ అది ఆ ప్రభు యొక్క ప్రేమ, ఆ ప్రభు యొక్క ప్రేమని మీరు మీరుగా ఆశ్రయించినట్లయితే మీరు ఈ మనసును త్యాగం చేస్తారు. And to hold fast under all circumstances to the feet of the perfect master. ఏ పరిస్థితుల్లో అయినా సరే మీరు ఆ సద్గురు యొక్క పాదాలను పట్టుకుని వదలరు, గట్టిగా పట్టుకుంటారు సద్గురు యొక్క పాదాలు. ఎనీ డీవియేషన్ ఫ్రమ్ సెల్ఫ్ డెడికేషన్ will lead one astray from the path of divine love. దీంట్లో ఏమాత్రం మార్పు వచ్చినా కూడా సెల్ఫ్ డెడికేషన్, మీరు స్వయంగా ఆయనకి అర్పణ అయిపోవాలి. అలా అర్పణ అయితే విల్ లీడ్ వన్ యాస్ట్రే ఫ్రమ్ అంటే త్రోవ తప్పకుండా విల్ లీడ్ వన్ యాస్ట్రే ఫ్రమ్ ది పాత్ ఆఫ్ ది డివైన్ లవ్. ఆ దివ్య ప్రేమ మార్గంలో మీరు త్రోవ తప్పకుండా ముందుకి వెళ్తారు. ఆ డెడికేషన్ తోని మీరు ఆ ప్రభువుని ప్రేమిస్తే, ఆ ప్రేమ మార్గంలో మీరు జీవించినప్పుడు. ఇట్ ఈస్ గుడ్ టు ఫాస్ట్ అండ్ అబ్జర్వ్ సైలెన్స్ యాజ్ ఏ డిసిప్లిన్ ఇన్ వన్స్ డైలీ లైఫ్. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి చెప్తున్నారు బాబా. ఏంటది, మన నిత్య జీవనంలో మన మనస్సు మన మాట విందు.
అందుకని క్రమశిక్షణ కావాలి. ఆ క్రమశిక్షణ కోసం మీరు ఉపవాసం ఉంటానంటే ఉండండి, మౌనం పాటిస్తా అంటే పాటించండి. ఊరికే అధిక వాగుడు కాకుండా నేను వారానికి రోజు మౌనం ఉంటాను అని అనుకుంటే ఉండొచ్చు, క్రమశిక్షణ కోసమే. దానివల్ల ప్రయోజనం లేదు. ఫాస్టింగ్ మీరు ఉపవాసం ఉన్నా కూడా మౌనం ఉన్నా కూడా అలా మీరు క్రమశిక్షణ పాటించాలి అనుకుని మీరు అవి పాటిస్తే మంచిదే. బట్ దిస్ బికమ్స్ అట్టర్లీ ఇన్సిగ్నిఫికెంట్. కానీ ఇది ఎంత మాత్రం కూడా ప్రాముఖ్యత లేదు. ఎప్పుడు వెన్ వన్ హ్యాస్ డిటర్మైన్డ్ టు స్టార్ అండ్ సైలెన్స్ ద మైండ్ ఇట్ సెల్ఫ్, మనసే మన మనసును ఉపసింపజేసేసి కేవలం మనం దానికే ప్రాముఖ్యం ఇవ్వాలి అంటే, ఈ ప్రాముఖ్యం ఇవ్వడం కోసం నేను మౌనం పాటిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నా అంటే దానికి ప్రాముఖ్యమే లేదు అని చెప్తున్నారు. ఎప్పుడు నువ్వు ప్రాపంచపరంగానే మౌనం పాటిస్తున్నావు, ప్రాపంచపరంగానే ఉపవాసం ఉంటున్నావు. అలా ఉంటే ఏమవుతుంది, నీ హృదయాన్ని, నీ మనసును నువ్వు కంట్రోల్ చేయడం అంత సాధ్యపడదు. అది దానికేం ప్రాముఖ్యం లేదు. నువ్వు అల్లా ఉపవాసం ఉంటే ఏదో క్రమశిక్షణ కోసం నేను పాటించచ్చేమో కానీ బై ఇంప్లిసిట్లీ ఒబేయింగ్ ఇన్ ఆల్ థింగ్స్ ఏ సద్గురు ఏ పెర్ఫెక్ట్ మాస్టర్. కానీ నువ్వు పూర్తిగా పరిపూర్ణంగా ఒక సద్గురు, ఒక పరిపూర్ణ గురువు ఎవరైతే ఉన్నారో ఆయనకి విధేయతగా ఉండాలి. ఆయనకి విధేయతగా ఉండడంలోనే అసలైనటువంటి ఆధ్యాత్మిక మార్గం, ఆ ప్రేమ మార్గాన్ని మీరు చేరుకుంటారు తప్ప ఈ మౌనాలు ఉపవాసాలు ఉండి కాదు అని చెప్తున్నారు. బాబాస్ లవ్ ఈజ్ విత్ హిజ్ లవర్స్ ఆల్వేస్ హెల్పింగ్ అండ్ గైడింగ్ దమ్. మరి బాబా ప్రేమ ఏదైతే ఉందో అది ఆయనకు ప్రేమికులకు ఎల్లప్పుడూ కూడా సహాయకారిగా ఉండి వారికి మార్గదర్శకంగా ఉంటుంది. అండ్ దే అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. మరి వాళ్ళ సంగతి ఏమిటి అని. అండ్ దే అంటే వాళ్ళ సంగతి ఏంటంటే దే షుడ్ కీప్ దేర్ లవ్ ఫర్ హిమ్ ఎలివ్ అండ్ ఏ గ్లో. వాళ్ళు మరి ఏం చేయాలి, దే షుడ్ కీప్ దేర్ లవ్, వాళ్ళ ప్రేమని ఉంచుకోవాలి, ఫర్ హిమ్ ఆయన కోసం, ఎలివ్ దానికోసం సజీవంగా ఉంచాలి, ఏ గ్లో ప్రకాశవంతంగా ఉంచాలి, బై మేకింగ్ హిమ్ దేర్ కాన్స్టెంట్ కంపానియన్ ఇన్ ఆల్ దేర్ థాట్స్ వర్డ్స్ అండ్ యాక్షన్స్. మరి ఇవన్నీ ఆయన నిత్య సహచరుడిగా మనకి ఎల్లప్పుడూ కూడా వారి యొక్క ఆలోచనలు కానీ, మాటలు కానీ, వారి యొక్క చేతలు కానీ ఈ మూడింటిని కూడా పూర్తిగా ఆయనకి అర్పించేసి మేక్ హిమ్ దేర్ కాన్స్టెంట్ కంపానియన్, ఆయనకి ఒక నిత్య సహచరుడిగా మనం ఉండాలి. ఎరుచు గారు ఎలా ఉన్నారో అలాగా. థాట్స్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ వైల్ క్యారింగ్ ఆన్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళకి మళ్ళీ వాళ్ళ బాధ్యతలు విడిచిపెట్టకూడదు. సంసార జీవితం జీవిస్తున్నాం, ప్రాపంచపరంగా జీవిస్తున్నాం, నీ బాధ్యతలు ఉంటాయి. నీ బాధ్యతలు వదిలిపెట్టేసి నేను కేవలం బాబా అనడానికి వీలు లేదు. అందుకని నీ బాధ్యతలు కూడా నువ్వు చూసుకుంటూ ఆ రెస్పాన్సిబిలిటీస్ అని కూడా పాటిస్తూ, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎలా పాటించాలి, నీతిగా నిజాయితీగా బాబాజీ నువ్వు జీవించే ప్రేమ జీవనానికి ఆటంకం కలగకుండా అవన్నీ ఆ రెస్పాన్సిబిలిటీస్ అని కూడా టేకప్ చేయాలి. అలా రెస్పాన్సిబిలిటీస్ అని బాధ్యతలు తీసుకోవాలి. కమిట్మెంట్స్, నీకు కొన్ని నిబద్ధతలు ఉంటాయి. అండ్ ఆల్ అదర్ అపియరెంట్లీ నెసరీ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా నిబద్ధతతో నువ్వు నిర్వర్తించాలి. దో దీస్ హ్యావ్ నో ఫౌండేషన్ ఆఫ్ దేర్ ఓన్ ఇన్ ది డొమైన్ ఆఫ్ ది రియాలిటీ. ఈ దివ్య సత్య సామ్రాజ్యం, ఈ దివ్య సత్య సామ్రాజ్యం ఏదైతే ఉందో వారి యొక్క సొంతం. అది ఆ సొంతం అవ్వాలి అంటే నెసరీ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచపరంగా నీకు అవసరమైన విషయాలు, దో దీస్ హ్యావ్ నో ఫౌండేషన్, వీటికి ఎక్కడ ఆధారం లేదు. ఈ భౌతిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచ విషయాలకి నీకే ఆధారం లేదు. ఎందుకంటే ఇదంతా మాయే కాబట్టి, మాయలోనే ఉన్నాం కాబట్టి, ఇదంతా ఎలా మాయే పోతుంది కాబట్టి వేళ పోయేదే. మనుషులే పోతుంటే ఇంకేముంది, మనుషులే పోతాం కదా, మనుషులే శాశ్వతం కానప్పుడు ఈ విషయ ప్రపంచం ఏం శాశ్వతం ఉండదు. ఈ విషయ ప్రపంచానికి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వడం, వాటికి నిబద్ధత ఏముంది. అందుకని దానికి ఆధారం లేదు కాబట్టి, ఆధారం లేదని చెబుతున్నారు ఆయన. ఆధారం లేదు కాబట్టి దే రెస్పాన్సిబిలిటీస్, కమిట్మెంట్స్ అండ్ ఆల్ అపియరెంట్లీ నెసరీ, ఇవన్నీ అవసరంగా కనిపిస్తున్నాయి, నిజంగా అవసరాలు కాదు. అపియరెంట్లీ నెసరీ అంటే ఏమిటి, కనిపిస్తున్నాయి ఇవన్నీ నాకు ఇవాళ అవసరం, ఏమైనా సరే ఇల్లు కట్టుకోవడం అవసరం, నా పెళ్లి చేయడం అవసరం, కానీ యాక్చువల్లీ అలా కనిపిస్తున్నాయి అవసరాల కింద. థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచ వ్యవహారాలు, ఈ ప్రపంచ విషయాలని కూడా అవి అవసరంగా కనిపిస్తున్నాయి తప్ప నిబద్ధతగా అవి
అందుకని ఈ నిబంధనతో నువ్వు బాధ్యతలు స్వీకరించవలసి ఉంది. దో దీస్ హ్యావ్ నో ఫౌండేషన్, వీటికి ఆధారం లేకపోయినప్పటికీ కూడా ఆ బాధ్యతలను స్వీకరించాలి. ఆఫ్ దేర్ ఓన్ ఇన్ ది డొమైన్ ఆఫ్ రియాలిటీ, ఈ దివ్య సత్య సామ్రాజ్యంలో వారి యొక్క సొంతంగా వీటికి ఆధారం లేకపోయినా సరే వారికి బాధ్యతాయుతంగా నువ్వు జీవించవలసిన అవసరం ఉంది అని కూడా హెచ్చరిస్తున్నారు బాబా. అంటే మనం జీవించే జీవన విధానంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఎంత జాగ్రత్తగా జీవించాలో మనకు అర్థమవుతుంది. మనం నిమిత్త మాత్రం బాబా ప్రేమికులు అని చెప్పుకోవడం కాదు, చెప్పుకుని తిరగక్కర్లేదు, మన చేతల్లో చూపించాలి. మనం ఏ విషయమైనా సరే మనం చేసే మాట ద్వారా, మనసు ముందు ఆలోచన ద్వారా, ఫస్ట్ ఆలోచన వస్తుంది, ఆలోచన మాటలు పెడతాం, ఈ మాటలు మళ్ళీ చేతల్లో పెడతాం, అంతే కదండి. మొట్టమొదటి వచ్చేది మనసులో నుంచి ఆలోచన వస్తుంది, ఆలోచన ఏం చేస్తాం, మాటలు పెట్టేస్తాం, మాట్లాడేస్తాం, మనకి ఏం వస్తుంది మాట్లాడతాం, ఆ మాటను మళ్ళీ చేతల్లో పెడతాం. ఈ ఆలోచనలు, మాటలు, చేతలు, ఈ మూడు కూడా చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. పొదుపుగా వాడుకోవడం ఏంటంటే అవసరమైన చోటే, అవసరమైన మేరకే, అంతే. ఈ ప్రపంచంతో మనకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే, ఆ మేరకే ఆలోచించాలి. అది జీవన రహస్యం. నోర సుందరాయణ గారు లాంటి వాళ్ళు, నోర సుందరాయణ గారు అంటే నాకు అదే చాలా ఇష్టం. అంటే ఆయన అంటే నాకు ఇంతవరకు అవసరం అంతవరకు ఒక్క మాట ఎక్కువ మాట్లాడరు ఆయన. ఏ విషయం కూడా అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళారు, పట్టించుకోరు అనేది. అంటే ఆ విధమైన జీవనం అలవాటు చేసుకుని జీవిస్తున్నారంటే ఎంత ఒక మహా ఋషులు, యోగులు, అలాంటి వాళ్ళు మాత్రమే జీవించగలుగుతారు. అలాగా అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకుండా ఈ ప్రపంచంతో మనకి ఎంతవరకు సంబంధం అంతవరకే పెట్టుకుని, అలాంటి ఆలోచనలు ఆలోచించుకుని, అంతవరకే మాట్లాడి, అంతవరకే చేయడం అనేది అది ఒక కర్మయోగికి, కర్మయోగి అంటారు. కర్మయోగికి నిబద్ధత అదే, కర్మయోగి నిబద్ధత. అలాంటి కర్మయోగిలో జీవించినప్పుడు మనకి ఆయన సహకారం ఉంటుంది, తప్పకుండా ఆయన సహకరిస్తాడు, అన్ని విధాలు కూడా సహకరిస్తాడు. దానికి మనం గాలిలో పెట్టిన దీపాలం కాదండి, మనం లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, జీవిత బీమా లాగా. జీవిత బీమా 2 చేతులు ఒక జ్యోతి నిలబెట్టి పెడతారు. రెంటాల్ సుందరమూర్తి గారు నిజామాబాద్ జిల్లా అంతా కూడా మెహర్ బాబా గురించి వ్యాప్తి చేస్తుంటే ఆయన పెద్ద ఆఫీసర్ వచ్చాడు, ఈయన డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే ఇంకా పెద్ద జనరల్ మేనేజర్ వచ్చాడు. ఆ ఊరంతా కూడా ఆయన ఎల్ఐసి పాలసీలు చేయించేశాడు. ఊరంతా పాలసీలు చేస్తే జనరల్ మేనేజర్ వచ్చాడు. ఈ ఊరు ఎంత గొప్పగా చేయించాను చూద్దాం అని చెప్పి రమ్మంటే ఈయన ఏం చేశాడు, ఇంటింటికి వెళ్ళి మెహర్ బాబా గురించి చెప్పేవాడు, మెహర్ బాబా గురించి చెప్పి పాలసీ తీసుకునేవాడు. అలాగే వచ్చి ఇది ఊరేగింపు పెట్టాడు. ఏం ఊరేగింపు? అది మెహర్ బాబా ఊరేగింపు. ఈ ఊరేగింపులో ఎల్ఐసికి ప్రకటన చేయలేదు, ఆయన ఆశ్చర్యపోతున్నాడు. జనరల్ మేనేజర్ వచ్చి స్టేజ్ ఎక్కిన తర్వాత ఏమిటి చేస్తున్నారంటే ఇది మెహర్ బాబా ఊరేగింపు అన్నాడు. మెహర్ బాబా ఎందుకు ఇక్కడ ఉన్నాడు, అదే చెప్తాను స్టేజ్ మీద తీసుకెళ్ళిపోయాడు. ఆయన జనరల్ మేనేజర్ కూర్చోబెట్టాడు. వీళ్ళంతా ఊరంతా బాబా ఇది చేశారంటే అప్పుడు చెప్పాడు, మనం అసలు విషయం విస్మరిస్తున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, ఇవి ఓ శ్లోకం, నాకు రాదు ఆ శ్లోకం. అంటే ఈ జీవితాన్ని రక్షించుకోవడం కోసం అది భగవద్గీత శ్లోగాన్ని ఏంటి, అదే ఇలా ఆ శ్లోగాన్ని ఏమో ఎల్ఐసి వాళ్ళు తీసుకున్నారు. భగవద్గీత శ్లోగాన్ని ఎల్ఐసి వాళ్ళు తీసుకున్నారు. మీరు 2 చేతులు ఇలా పెట్టి కాపాడడం దీపం, ఆ దివ్యని, ఆ దీపం అది ఎక్కడి నుంచి వచ్చింది, అది భగవద్గీతలో నుంచి వచ్చింది. ఆ శ్లోకం కూడా చదివి అదేమో మీరు ఆ లోగోనేమో మీరు తీసుకున్నారు. అలాంటి భగవంతుని వదిలేశారు మీరు. ఈ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ భగవద్గీత నుంచి వచ్చింది. ఆ భగవద్గీత రచించి కృష్ణుడే ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చారు. ఆయన ప్రేమతత్వాన్ని పిలిచారు. నేను ఆ ప్రేమతత్వాన్ని అందరికీ చెప్పాను. అందరూ నన్ను నమ్మలేదు, ఆ ప్రేమతత్వాన్ని నమ్మి వాళ్ళు ఎల్ఐసి కట్టారు. అందుకని చెప్పేసి ఆయన్ని మెహర్ బాబా ద్వారా వచ్చాం కాబట్టి మెహర్ బాబా భజన పెట్టాను ఇక్కడ అని చెప్పేసి మెహర్ బాబా భజన పెట్టి పెద్ద ఊరేగింపు చేస్తే ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవడబ్బులు తీసుకున్నారు ఎల్ఐసికి ఈ లోగో అని చెప్పి అడిగాడు ఆయన. అందుకని భగవంతుడే రా బాబా, అందుకే ఆధారం, అందుకని మెహర్ బాబా పట్టుకున్నాం అని చెప్పేసి ఆ విధంగా ఆయన చేసే ఉద్యోగం కూడా భగవత్పరంగా జీవించి, భగవత్పరంగా చేసి, భగవత్పరంగా తీసుకుని దాని యొక్క ఎసెన్స్ ని ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలియజేశారంటే ఆయన ఎంత గొప్ప కర్మయోగం, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కర్మయోగులు మన మెహర్ బాబా కోళ్ళు ఎంతమంది ఉన్నారు. జై బాబా. మనకు సమయం అయింది, ఇప్పుడు ప్రార్థనలు